నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సౌజన్య. వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసుకు సంబంధించి భాస్కర్ రెడ్డి అలాగే అవినాష్ రెడ్డి ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డికి సన్నిహితులు అవడంతో బెయిల్ ఇవ్వడానికి అంగీకరిస్తున్నారు కాబట్టి ఇవ్వకండి అని చెప్పేసని సునీత రెడ్డి అంటే వైఎస్ వివేకానంద రెడ్డి గారి కూతురు సునీత రెడ్డి తరపు న్యాయవాది ఎవరైతే ఉన్నారో ఆయన పిటిషన్ వేయడం జరుగుతుంది. మరి అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి వారి విశ్లేషణని మనతో పంచుకోవడానికి ఈ రోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ దుర్గా వడ్లవాణి ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే మా. భాస్కర్ రెడ్డి, అవినాష్ రెడ్డి వీళ్ళిద్దరూ కూడా ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డికి సన్నిహితులు అని చెప్పేసి మన అందరికీ తెలిసిందే. సో అందుకోసమే వీళ్ళకి బెయిల్ ఒకవేళ శాంక్షన్ చేసే ఉద్దేశం ఉంటే కనుక వద్దు అని చెప్పేసి సునీత ఇంతకు ముందే వైఎస్ వివేకానంద రెడ్డి గారు కూతురు ముందే పిటిషన్ వేశారు. ఇప్పుడు సునీల్ యాదవ్ ఎవరైతే ఈ హత్యకు సంబంధించి హెల్ప్ చేశారని ఉందో గొడ్డలిని తీసుకెళ్లి కాలువలోనో నదిలోనో పడేశారని అంటున్నారు. సో దానికి ఆయన కూడా మళ్ళీ ఐదోసారి ఇప్పుడు పిటిషన్ వేయడం జరుగుతుంది బెయిల్కి సంబంధించి. సో దీన్ని ఇవ్వద్దు అని చెప్పేసి సునీత తరపు న్యాయవాది నళిన్ కుమార్ వాదిస్తున్నారు. సో అసలు దీనికి సంబంధించి రాబోయేటువంటి రోజుల్లో ఈయన అవినాష్ రెడ్డి కూడా బెయిల్ క్యాన్సిల్ అయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయా? తప్పకుండా. ఎందుకంటే ఇప్పుడు మనం మొత్తం కేసుని పూర్వాపరాలు చూస్తే అవినాష్ రెడ్డి చిన్నవాడు, పాపం వాళ్ళ అన్నగారి మాటల్లో చిన్నోడు, మంచివాడు, అటువంటి వాడికి అన్యాయం చేస్తున్నారు చెల్లెళ్ళని ఆయన వాదించాడు. ఈ చిన్నోడు హత్య జరిగిన రోజు, అదే హత్య జరిగాక అతను ఎవరు ఎర్రగంగిరెడ్డి రక్తపు మరకలు తుడుస్తూ ఉంటే అమాయకంగా చూస్తూ నిల్చున్నాడు కదా. అది ఎవరు చెప్పారు మనకి? వాళ్ళ రవీంద్రనాథ్ రెడ్డి గారు. ఆయనే పాపం ఉన్న విషయాన్ని బట్టబయలు చేశాడు. అంతవరకు ఈ విషయం ఎవరికి తెలియదు. అతను అక్కడ ఉన్నాడో లేదో ఎవరికి తెలియదు. సో ఉన్నాడు అని ఖచ్చితంగా సొంత మేనమావ చెప్పాడు, అంతే కదా. సో విషయం మనకి తేటతెల్లం అయిపోయింది. అక్కడ ఇతని ఇన్వాల్వ్మెంట్ ఉంది. అది ఏ రకంగా అనేది తర్వాత. ఇప్పుడు మనం ఇక్కడ ఏం చెప్పుకోవాలంటే, మీకు గుర్తుంటే రాజీవ్ గాంధీ హత్య కేసులో బ్యాటరీ ఇచ్చాడు ఒక పిల్లాడు. తన పేరు ఏదో పేరు మర్చిపోయాను నేను. ఆ అబ్బాయి బ్యాటరీ, ఆ పిల్లాడికి తెలియదు బ్యాటరీ కొని తెమ్మన్నారు, కొని తీసుకెళ్ళాడు అంతే. అది ఎవరి కోసం, ఎందుకోసం, అసలు రాజీవ్ గాంధీని చంపుతారని కానీ అతనికి ఏమీ తెలియదు. సీరియస్లీ చిన్నపిల్లాడు. అటువంటి పిల్లాడిని బ్యాటరీ ఇచ్చిన కారణంగా ఇంచుమించు 25 ఏళ్ళు పైగా అతను జైల్లో ఉన్నాడు. ఇటీవలే విడుదలయ్యాడు, లాస్ట్ ఇయర్. ఇప్పుడు నాకు ఎగ్జాక్ట్ గుర్తులేదు. నిర్దోషిగా. నేను ఎందుకు చెప్తున్నానంటే, కేసులో ఏ కేసైనా ఏదైనా హత్య జరిగినప్పుడు హత్య చేసిన వాళ్ళే కాదు, పక్కన ఉన్నవాళ్ళు, చేయించిన వాళ్ళు, చూసిన వాళ్ళు కూడా నిందితులు అవుతారు. అది చెప్తున్నా. దానికి నాకు సంబంధం లేదు కదా అంటే, నువ్వు నీ ఫోన్ ఎందుకు ఆన్లో ఉంది? రాత్రి 1 గంట నుంచి తెల్లారే వరకు ఆన్లో ఉంది కదా. వాట్సాప్ చాట్లు ఉన్నాయి కదా. సునీత గారు ఓపెన్గా అన్ని బట్టబయలు చేశారు కదా పవర్ పాయింట్ ప్రజెంటేషన్లో. ఆ 15 రోజులు ఏం జరిగింది? ఇప్పుడు అసలు సినిమా తీయచ్చు ఆ 15 రోజులు. మీకు గుర్తుంటే 40 అందయ్యేళ్ళు నాటకల్ అని ఒక తమిళ సినిమా, అలాగే ఆ 47 రోజులు అని జయప్రదతో ఓ సినిమా అని ఒక సినిమాలు వచ్చాయి అప్పట్లో. అంటే 47 రోజుల్లో ఒక అమ్మాయి జీవితంలో ఏం జరిగింది, ఆ 7 రోజుల్లో వాళ్ళిద్దరి మధ్య ఏం జరిగింది, అలా ఒక సినిమాలు. అలాగా ఆ 15 రోజులు అని ఒక సినిమా తీస్తే అద్భుతంగా పండుతుంది, అద్భుతంగా ఆడుతుంది. ఎందుకు చెప్తున్నానంటే, అవినాష్ రెడ్డి నిందితుడా కాదా అనేది ఆల్రెడీ 8 నిందితుడు అతను ఉన్నది. అయితే సిబిఐ వచ్చినప్పుడు దాన్ని మొత్తానికి ఇప్పుడు వీళ్ళు దగ్గర బంధువులు కావడంతో జగన్మోహన్ రెడ్డికి ఆపేసుకున్నారు, ఆ రోజు అరెస్ట్ కాకుండా. ఇప్పుడు కడపలో అతను వేశాడు నామినేషన్ ఎంపీ కింద. కడపలో ఎంపీ కింద వేసినందుకు షర్మిల అతనికి ఎదురు నిలిచింది. ఇతను నిందితుడు, మా బాబాయ్ని చంపాడు, ఇతను ఎలా నిల్చుంటాడు అని విషయం అది. ఇప్పుడు అదే చెప్తుంది సునీత. ఏమంటుంది, వాళ్ళ సునీల్ యాదవ్ బెయిల్ పిటిషన్ మళ్ళీ 5వ సారి వేశాడు. 4 సార్లు అంటే ఇప్పుడు కోర్టు కేసులో ఎటువంటి మార్పు లేనప్పుడు మళ్ళా వేయాల్సిన పని లేదు, వేయకూడదు. మళ్ళా బెయిల్ అడిగాడు. అడిగితే సునీత తరఫు లాయర్ అదే చెప్పాడు, ఆ రకంగా అడగకూడదు, అతను బెయిల్ ఇవ్వకండి. బికాజ్ వాళ్ళిద్దరూ ఆల్రెడీ దగ్గర వాళ్ళు, ఇతను కూడా ఇన్ఫ్లుయెన్స్ చేస్తాడు. ఆల్రెడీ ఇంతకుముందు ఇంకొక అతను ఎవరో అట్లా విడుదల చేస్తే అతనేమో 161 ప్రకారం ఫస్ట్ వాంగ్మూలం ఇచ్చి మళ్ళీ 164 ప్రకారం ఇవ్వనని మొత్తానికి అతను ఏమైపోయాడో చచ్చిపోయాట. అది ఎవరు చంపేశారో మనకు తెలియదు. సో ఇవన్నీ ఉన్నాయి, ఈ కేసులో ఇన్ని రకాలు ఉన్నాయి కాబట్టి
మీరు సునీల్ యాదవ్కి ఇవ్వకండి అని చెప్పారు. ఈలోగా ఏమైంది, సిబిఐ తరఫు న్యాయవాది ఆయన లీవ్లో ఉన్నారు. దాంతో కేసు 29కి పోస్ట్ పోన్ అయింది. ఓకే, సో అప్పటికి వాయిదా వేశారు. సో అంటే ఇప్పుడు సునీల్ యాదవ్కి ఆల్రెడీ 4 సార్లు తిరస్కరించారు కదా బెయిల్. మరి ఈసారి కూడా తిరస్కరించేటువంటి అవకాశం ఉంది. 5వ వేసింది కూడా వాదనలు విన్న తర్వాత, లేకపోతే ఏంటి? ఈవెన్ అదే అలాగే చూసుకుంటే భాస్కర్ రెడ్డి ఆల్రెడీ జైల్లో ఉన్నారు, అది అందరికీ తెలిసిందే. మరి అవినాష్ రెడ్డి అయితే బెయిల్ మీద ఉన్న సంగతి మనం చూస్తూనే ఉన్నాం. మరి ఆయన కూడా ఇప్పుడు ఆల్రెడీ అఫిడవిట్ ఆయన నామినేషన్ కూడా వేసేసారు. మరి ఆయనకి ఏమన్నా బెయిల్ క్యాన్సిల్ అయితే ఆయన లోపలికి వెళ్ళేటువంటి అవకాశం ఉందా ఎన్నికలు జరిగే లోపు? తప్పకుండా ఉండే అవకాశం ఉంది. ఎందుకంటే యాక్చువల్గా ఈ కేసు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సరిగా చూడలేదని, అంటే సరిగా దీన్ని డీల్ చేయలేదని దీన్ని వచ్చి హైదరాబాద్ హైకోర్టుకి సిబిఐకి ఇచ్చారు. అవును, సిబిఐ ఏం చేసింది, కోర్టుని అక్కడి నుంచి హైదరాబాద్కి మార్పిచ్చారు. ఎందుకని అక్కడైతే సజావుగా సాగదు, వాళ్ళు నిందితుల్ని వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు అని. అందుకోసమని ఇప్పుడు మనం ఏ రకంగా చూసినా కూడా ఈ కేసు 5 ఏళ్ళు అలా సాగుతూనే ఉంది జీడిపాకంలాగా. అది తప్పు కదా. ఒక ముఖ్యమంత్రి చిన్నాన్న నిన్న కూడా అదే చిన్నాన్నని పెట్టుకుని మాట్లాడతాడు. ఆయన మొన్న పులివెందుల్లో ఎన్నిసార్లు మాట్లాడతాడు? 2019 ఆయన ఎన్నికల విజయానికి చిన్నాన్న కారణం అయ్యాడు. ఈ రోజు ఓటమికి చిన్నాన్న కారణం అవుతాడు. మీకు అర్థమైందా? అప్పుడు గెలుపుకి ఇప్పుడు అప్పుడు గెలుపు ఇప్పుడు ఓటమి. మీరు ఆ రకంగా చూడండి. ఎందుకంటే 5 ఏళ్ళు ఒక మనిషిని చంపిన వ్యక్తిని పట్టుకోలేని ముఖ్యమంత్రి ఈ రాష్ట్రానికి అవసరమా? ఇప్పుడు అది కూడా వాళ్ళ బాబాయే కదా, ఇప్పుడు ఎవరో మామూలు సాధారణ వ్యక్తి కాదు. అతను మంచి వ్యక్తి అని ఒక పేరుంది, అందరికీ హెల్ప్ చేస్తాడని పేరుంది. నీ కోసం అని ఎమ్మెల్యే పదవిని త్యాగం చేశారు, మీ కుటుంబం కోసం ఎంపీ పదవిని త్యాగం చేశాడు ఆయన. అటువంటి వ్యక్తి చచ్చిపోయి ఎవరు చంపారు అనేది నీకు తెలుసు. ఇప్పుడు దేవుడికి తెలుసు, చిన్నాన్నకి తెలుసు, కడప ప్రజలకు తెలుసు. మరి నువ్వు కడపలో మనిషివే, నీకు తెలుసు కదా. ప్రజలు అదే అడిగారు, నువ్వు కడప ప్రజలకు తెలుసు అంటున్నావు, మరి నీకు తెలియదా? మరి నీకు తెలుసు కదా, నువ్వెందుకు ఏం చేస్తున్నావు అని అడిగారు. పులివెందులకి వెళ్ళి ఏం మాట్లాడాడు? అవినాష్ రెడ్డి చిన్నోడిని అనవసరంగా ఇబ్బంది పెడుతున్నారు అని మాట్లాడాడు. పాపం చిన్నోడైనప్పుడు అతనికి ఏమన్నారు, డైపర్ వేయండి, లేకపోతే చిన్నోడినేమో బడికి పంపండి, ఇట్లా రకరకాల కమెంట్స్ వచ్చాయి. మనం చేయలేదు, అవి వాళ్ళ సొంతం వాళ్ళే చేశారు, సోషల్ మీడియాలో వచ్చాయి. ఒక చిన్నోడిని నువ్వు ఎట్లాగా పాప ఎంపీగా నిలబెడతావని ఆయనే పరువు తీసుకుంటున్నాడు ముఖ్యమంత్రి. ఇప్పుడు స్క్రిప్ట్ రాసి ఇచ్చేవాడు ఏదైనా రాస్తాడమ్మా, చదివేవాడికి బుద్ధి ఉండాలిగా, చెప్పేవాడికి బుద్ధి ఉండాలిగా. చెప్పేవాడికి చెవుడైతే వినేవాడికి వివేకం ఉండాలని వాడు రాసిచ్చేవాడికి బుద్ధి లేకపోతే నువ్వేం చదువుతున్నావు? ప్రతి చోట ఒకే స్క్రిప్టా? ఆ దేవుడు పెద్ద స్క్రిప్ట్ రాశాడు అంటున్నాడు కదా, ఈ స్క్రిప్ట్ ఎందుకు ఈయనకి అసలు? ఆ పెద్ద స్క్రిప్ట్ ఏంటో చెప్తే ఈ గొడవలు వదిలిపోతాయి. ఆయన పెద్ద స్క్రిప్ట్ ఏంటంటే ఈయన ఇంటికి పంపించటం మనం అనుకోవటానికి, అంతే. ఓకే, సో అవినాష్ రెడ్డి అయితే అరెస్ట్ అవుతాడు. సో చూద్దాం మరి రాబోయేటువంటి రోజుల్లో అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేయడానికి సిబిఐ వెళ్తే ఏపీ పోలీసులు సపోర్ట్ చేస్తారా? ఇందుకు ముందులానే ఇబ్బంది సపోర్ట్ చేయలేము, మా వల్ల కాదు, శాంతి భద్రతలకి ఘాతం కలుగుతుందని ఏం చెప్తారనేది చూద్దామండి. బెయిల్ క్యాన్సిల్కి సంబంధించి అవినాష్ రెడ్డిది. థ్యాంక్ యూ సో మచ్ దుర్గా గారు.